హైవేస్ ఎగ్జిట్ పోల్స్ అంటూ పిచ్చగా రాణా హడావుడి చేస్తున్నారు గత 2-3 రోజులుగా. టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ ఎవరైనా కావచ్చు కాక. అసలు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయా? ఎగ్జిట్ పోల్స్ అసలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు జరుగుతున్నది ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికో లేదన్నప్పుడు ఒక రాష్ట్రంలో జరిగే ఒక 10 సీట్లు లోక్సభ సీట్ల సంబంధించి ఎన్నికో కాదు. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నిక. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా నాకు తెలిసి ఫేజ్ 7 వరకు ఉన్నాయి. అది జూన్ 1వ తారీఖుతో కంప్లీట్ అయింది. క్లియర్గా ఎన్నికల సంఘం ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చింది. జూన్ 1 సాయంత్రం 6 గంటల తర్వాత అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకోండి అన్నారు. ఈలోపు ఏ ఫేజెస్లో ఎన్నికలు అయినా అక్కడ ఎగ్జిట్ పోల్స్ గురించి అసలు ఎవడో మాట్లాడొద్దు అన్నారు. ఇదిగో ఎగ్జిట్ పోల్స్ ఇదిగో పలానా నియోజకవర్గంలో ఇంత గెలుస్తారు అంత వద్దు, క్లియర్గా చెప్పారు. ఇదిగో ఎగ్జిట్ పోల్స్ ఇది అని ఓవర్ యాక్షన్ చేసేవాడిని బయటకు ఇస్తే వైలేషన్ అయింది. నేను చెప్పడం కూడా ఏం చెప్తున్నాను, ఎన్డీఏకి ఎక్కువ సీట్లు వస్తాయంట, వస్తే 175లో 140 రావచ్చు, 150 రావచ్చు అని అంటున్నారు. లైక్ ఈవేళ చెప్తున్నాను. అంతేగాని ఇదిగో ఆ నియోజకవర్గంలో అతనికి ఇన్ని ఓట్లు పడతాయి, ఇదిగో ఆ నియోజకవర్గంలో వీళ్ళు గెలవబోతున్నారు, ఇదిగో ఆ జిల్లాలో వీళ్ళకి ఇన్ని సీట్లు, వాళ్ళకి ఇన్ని సీట్లు, ఇలా మొత్తం డీప్గా చేసుకోవటం అన్నట్టు మీరు ఎగ్జిట్ పోల్స్ అంటే ఇదే అన్నట్టు. ఈ వేలో ఎక్కడ ఎవరు ఇవ్వలా. ఏవైతే బయట ఎగ్జిట్ పోల్స్ అని హడావుడి చేస్తున్నారో, వాట్సాప్లో షేర్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫేకే. అది వైసీపీలకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకున్న ఫేక్ ఉన్నాయి, టీడీపీలు తగ్గట్టుగా చేసుకునే వాళ్ళే ఉన్నాయి. సో ఓవరాల్ నేను ఒకటే అంటున్నా, అరే నాయన ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఇంకా రాలా, ఇవ్వలా. మీరు దయచేసి ఏవి నమ్మొద్దు. పిచ్చిగా లేనిపోయినవి బుర్రలోకి పట్టుకెళ్ళిపోయి పందగా ఎటు పిచ్చి చేయకండి. ఎగ్జిట్ పోల్ జూన్ 1 సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ప్రకటించడం జరుగుతుంది.